హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీలో ఉన్న కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్‌లో ప్లాంట్ హార్మోన్స్ గురించి తెలుసుకున్నాం కదా! అలాగే మనం ఈ వీడియోలో హార్మోన్స్ ఇన్ యానిమల్స్‌లో హార్మోన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటో దానికోసం చూద్దాం. వాట్ ఈస్ ద సెకండ్ వే ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ యానిమల్స్? యానిమల్స్‌లో సెకండ్ వే ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఏంటి అని అడుగుతున్నా. ఇక్కడ మనం ఫస్ట్ ఏంటి మనకి నర్వస్ సిస్టమ్ అనేది ఫస్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. అలాగే ఇప్పుడు సెకండ్ వే ఆఫ్ కోఆర్డినేషన్ ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్ అనమాట. ఎండోక్రైన్ సిస్టమ్ కంప్రైజ్డ్ టు డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్. మనకి ఎండోక్రైన్ సిస్టంలో మనకి డిఫరెంట్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఈ డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తాయి కదా! అవి ఏంటి అని చూసినట్లయితే మనకి ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీస్ ఇవన్నీ మనకి ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి వచ్చే డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట. దిస్ గ్లాండ్స్ సెక్రెట్ స్పెషల్ కెమికల్ కాంపౌండ్స్ కాల్డ్ హార్మోన్స్. ఇక్కడ చెప్పుకున్న ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి మనకి ఇక్కడ ఏం చేస్తున్నాయంటే దిస్ గ్లాండ్స్ సెక్రెట్ స్పెషల్ కెమికల్ కాంపౌండ్స్. ఈ గ్లాండ్స్ నుంచి స్పెషల్ కెమికల్ కాంపౌండ్స్ అనేవి సెక్రెట్ అవుతున్నాయి అనమాట. వాటిని మనం ఏమని పిలవచ్చు అంటే హార్మోన్స్ అని పిలవచ్చు అనమాట. హార్మోన్స్ కంట్రోల్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఈ హార్మోన్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. ఏంటి అంటే గ్రోత్, అలాగే రిపేర్ అండ్ రీప్రొడక్షన్. వీటిని ఈ హార్మోన్స్ అనేవి కంట్రోల్లో ఉంచుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే హార్మోన్స్ ఆర్ సెక్రెట్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీ. ఈ హార్మోన్స్ అనేవి చాలా స్మాల్ క్వాంటిటీలో అనేది సెక్రెట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ మనకి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనేది మనకి ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హార్మోన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే అడ్రినల్ గ్లాండ్ సెక్రేటింగ్ ఎడ్రినల్. ఇక్కడ మనకి ఎడ్రినల్ గ్లాండ్ నుంచి ఏం సెక్రెట్ అవుతుంది? ఎడ్రినాలిన్ అనే హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? హార్మోన్స్ రీచ్ డిఫరెంట్ పార్ట్స్ అవర్ బాడీ త్రూ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ మనకి ఎడ్రినల్ గ్లాండ్ నుంచి సెక్రెట్ అయిన ఎడ్రినాలిన్ అనే హార్మోన్ అనేది డిఫరెంట్ పార్ట్స్ మన బాడీలోని డిఫరెంట్ పార్ట్స్కి ఎలాగా దేని ద్వారా వెళ్తుంది అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా బాడీలోని అన్ని పార్ట్స్కి అనేది సప్లై అనేది అవుతుంది. హౌ డు హార్మోన్స్ హెల్ప్ అవర్ బాడీ ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ రెస్పాన్స్ టువర్డ్స్ ఏ స్టిమ్యులస్? ఫంక్షనింగ్ ఆఫ్ హార్మోన్స్. ఇక్కడ ఫంక్షనింగ్ ఆఫ్ హార్మోన్స్ చూసినట్లయితే మనకి ఎడ్రినాలిన్ హార్మోన్ చూసినట్లయితే ఏ పర్సన్ అటాక్డ్ బై ఏ డాగ్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏదైనా ఒక పర్సన్ అనేది డాగ్ అటాక్ అయినప్పుడు అది మనకి డాగ్ అటాక్ కావడం అనేది స్టిమ్యులై అనమాట. అప్పుడు వెంటనే అతను దాంతో అన్న ఫైట్ చేయాలి, లేకపోతే దాని నుంచి దూరంగా అనేది పరిగెట్టాలి. ఇది రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. అక్కడ పర్సన్ ఒకవేళ రన్ చేస్తే మనం దాన్ని రెస్పాండ్ కింద చెప్పొచ్చు. ఇక్కడ డాగ్ అటాక్ అవ్వడం స్టిమ్యులై అయితే రన్ చేయడం అనేది రెస్పాండ్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఎడ్రినాలిన్ ఈజ్ ఏ హార్మోన్. ఇక్కడ మనకి ఎడ్రినాలిన్ అనేది ఏంటి? ఒక హార్మోన్ అనమాట. ఇది ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుందంటే ఎడ్రినల్ గ్లాండ్ నుంచి అనేది సెక్రెట్ అవుతుంది అనమాట. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే అండ్ హెల్ప్స్ ఇన్ ఏ ఫ్లైట్ ఆర్ ఫైట్ సిచ్యువేషన్స్. ఇక్కడ మనకి కొంచెం ప్రమాదమైన టైంలో మనం వాటితో ఫైట్ చేయడానికి కానీ వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కానీ ఎడ్రినలిన్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు అక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువ అవసరం అవుతాయి. ఈ ఎడ్రినలిన్ హార్మోన్ వల్ల మనం అక్కడ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. నెక్స్ట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎడ్రినలిన్ ఈజ్ టు ఇంక్రీజ్ టు సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ టు అవర్ స్కెలిటల్ మజిల్స్. ఇక్కడ మనకి ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్స్లో మనకి ఎడ్రినల్ గ్లాండ్ నుంచి ఎడ్రినలిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అది మనకి హెల్ప్ చేస్తుంది అంటున్నాం కదా. సో అక్కడ మనకి మెయిన్ ఫంక్షన్ ఈ ఎడ్రినలిన్ హార్మోన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్. అక్కడ మనకి ఆక్సిజన్ సప్లై అనేది ఇంక్రీజ్ చేయడానికి మనకి ఎడ్రినలిన్ హార్మోన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అండ్ గ్లూకోజ్ టు యువర్ స్కెలిటల్ మజిల్స్. ఇంకా మనకి గ్లూకోజ్ అనేది మన యొక్క స్కెలిటల్ మజిల్స్కి ఇవ్వడానికి కూడా ఈ హార్మోన్ అనేది యూజ్ అవుతుంది. అలా ఇవ్వడం వల్ల ఆ సిచ్యువేషన్స్లో ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్స్లో మనకి అక్కడ ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి అక్కడ మనకి ఈ ఎడ్రినలిన్ హార్మోన్ అనేది
ఇంక్రీజ్ అవ్వడం. ఈ ఎడ్రినలిన్ హార్మోన్ అనేది మనకి ఆక్సిజన్ ఇంక్రీజ్ చేయడం, అలాగే గ్లూకోజ్‌ని స్కెలిటల్ మజిల్స్‌లోకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుందనమాట. హార్మోన్స్ రీచ్ డిఫరెంట్ పార్ట్స్ అవర్ బాడీ త్రూ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ మనకి హార్మోన్స్, ఇప్పుడు మనం డిఫరెంట్ హార్మోన్స్ అనేవి చెప్పుకున్నాం కదా! ఈ డిఫరెంట్ హార్మోన్స్ అనేవి కూడా మనకి మన బాడీ యొక్క బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్‌లోనికి రిలీజ్ అవుతాయి. వన్స్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. ఒకసారి మనకి బ్లడ్ స్ట్రీమ్‌లోకి ఈ హార్మోన్స్ అనేవి మనకి మన బాడీలోని డిఫరెంట్ పార్ట్స్‌కి ఎలా సప్లై అవుతున్నాయి అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్‌లోని వన్స్ ఒకసారి హార్మోన్స్ అనేవి మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి రిలీజ్ అవ్వగానే అవి మన బాడీలోనే ఆల్ పార్ట్స్, అన్ని పార్ట్స్‌కి కూడా సప్లై అవ్వడం అనేది జరుగుతుందనమాట. బట్ ఇట్ యాక్ట్స్ ఓన్లీ ఆన్ ఇట్స్ టార్గెట్ టిష్యూ ఆర్గన్. కానీ అవి అంటే అక్కడ వాటి యొక్క రియాక్షన్స్ అనేవి ఏ ఆర్గాన్ దగ్గర రియాక్షన్స్ జరగాలో అక్కడే మాత్రమే జరుగుతాయన్నమాట. అందుకే ఎడ్రినలిన్ బీయింగ్ సప్లైడ్ టు రిబ్ మజిల్స్ అండ్ డయాఫ్రామ్. ఇక్కడ మనకి ఎడ్రినలిన్ ఎక్కడికి సప్లై అవుతుంది? రిబ్ మజిల్స్కి అలాగే డయాఫ్రామ్కి సప్లై అవుతుందన్నమాట. నెక్స్ట్, ఎడ్రినలిన్ ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ టు ద స్కెలిటల్ టిష్యూ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఎడ్రినలిన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే గ్లూకోజ్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి, ఎక్కడ స్కెలిటల్ టిష్యూలో ఇంక్రీజ్ అవ్వడానికి ఎడ్రినలిన్ అనేది యూజ్ అవుతుంది. దిస్ హెల్ప్ అస్ టు ఫ్లైట్ అండ్ ఫైట్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్స్. మనకి ఫ్లైట్ అండ్ ఫైట్ సిచ్యువేషన్స్లో, అంటే ఆ డేంజరస్ సిచ్యువేషన్స్లో మనకు అక్కడ ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి అక్కడ మనకి ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ఎడ్రినలిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఐడిన్ సాల్ట్ ఇన్ అవర్ డైట్? మన యొక్క డైట్లో మనకి కంపల్సరీ ఐడిన్ సాల్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నారు ఇక్కడ. థైరాక్సిన్ హార్మోన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాడీ ప్రొడ్యూస్ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఇక్కడ మనకి థైరాక్సిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటని చూసినట్లయితే కంట్రోల్ ద మెటబాలిజం అనమాట. ఈ కంట్రోల్ ద మెటబాలిజం అంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనకి ఈక్వల్గా, అంటే నార్మల్గా ఉండేటట్టు, మన యొక్క డైట్లో నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సఫిషియెంట్ అయోడిన్ ఇన్ అవర్ డైట్, మన డైట్లో మనకి తగినంత అయోడిన్ అనేది లేకపోతే, అక్కడ మనకి ఆ అయోడిన్ అనేది మనం కరెక్ట్గా తీసుకోకపోతే మనకి అక్కడ థైరాక్సిన్ హార్మోన్ అనేది తక్కువ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకి అక్కడ గాయిటర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. విచ్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ గ్రోత్? మనకి ఇక్కడ మన యొక్క గ్రోత్కి ఏ హార్మోన్ అనేది అవసరం అవుతుంది? మనకి ఇక్కడ మనకి గ్రోత్ హార్మోన్ అనేది అవసరం అవుతుంది అనమాట. పిట్యూటరీ గ్లాండ్ సెక్రేట్ గ్రోత్ హార్మోన్. ఇక్కడ మనకి గ్రోత్ హార్మోన్ ఎక్కడి నుంచి సెక్రేట్ అవుతుందంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి అనేది. పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి ఇక్కడ గ్రోత్ హార్మోన్ అనేది సెక్రేట్ అవుతుంది. నెక్స్ట్, ఈ గ్రోత్ హార్మోన్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది? స్కెలిటల్ మజిల్స్ అలాగే బోన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి గ్రోత్ హార్మోన్ అనేది యూజ్ అవుతుందంట. ఓకే. స్కెలిటల్ మజిల్స్ అలాగే బోన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి మనకి గ్రోత్ హార్మోన్ అనేది అవసరం అవుతుంది. గ్రోత్ హార్మోన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే, ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుందంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి అనేది సెక్రెట్ అవుతుంది. డార్ఫిజం. ది డెఫిషియన్సీ ఆఫ్ గ్రోత్ హార్మోన్ లీడ్స్ టు కండిషన్స్ కాల్డ్ డార్ఫిజం. కొంతమందిలో మనం చూసినట్లయితే ఈ గ్రోత్ హార్మోన్ అనేది అలా ఉండిపోయి వాళ్ళు షార్ట్గా ఉండడం అనేది జరుగుతుందనమాట. ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటే దాన్ని మనం డార్ఫిజం అని చెప్పవచ్చు. షార్ట్గా ఉండిపోతారు అలాగా. గ్రోత్ హార్మోన్ అనేది మనకి బాగా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు షార్ట్గా ఉండడం చూస్తాము. ఎగ్జాంపుల్కి మనం మరుగుజ్జుతనం అంటారు కదా, దాన్ని మనం ఇలా డార్ఫిజం అని చెప్తాం అనమాట. నెక్స్ట్, జైగంటిజం. ఇక్కడ చూసినట్లయితే సమ్ పీపుల్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ జైగంటిజం. ఇక్కడ మనకి చూసినట్లయితే కొంతమంది పీపుల్లో చూసినట్లయితే మనకి గ్రోత్ హార్మోన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు చాలా లాంగ్గా ఉంటారు, చాలా
బాగా పొడవుగా అనేది గ్రోత్ అవ్వడం అనేది మనం చూస్తాం. చాలా హైట్గా ఉంటారనమాట. దాన్ని మనం జైగాంటిజం అని చెప్తాం. ఇక్కడ డార్ఫిజంలో షార్ట్గా ఉంటారు, జైగాంటిజంలో మనకి హైట్గా అనేది ఉంటారనమాట. విచ్ హార్మోన్ ఈస్ కాల్డ్ ద మెయిల్ హార్మోన్ అండ్ వై ఇస్ ఇట్ ఆల్సో? ఇక్కడ మన ఏ హార్మోన్ మెయిల్ హార్మోన్ అంటున్నాము, ఎందుకు పిలుస్తున్నాం, వై ఇస్ ఇట్ ఆల్సో? టెస్టోస్టిరాన్ మనం మెయిల్ హార్మోన్ అని చెప్తాం. టెస్టోస్టిరాన్ ఈజ్ కాల్డ్ యాజ్ మెయిల్ సెక్స్ హార్మోన్. మనం టెస్టోస్టిరాన్ని మనం మెయిల్ సెక్స్ హార్మోన్ కింద చెప్పచ్చు అనమాట. బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. ఇక్కడ మనకి టెస్టోస్టిరాన్ మనం మెయిల్ సెక్స్ హార్మోన్ అని చెప్తున్నాం. ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. మనకి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్కి ఇక్కడ మనకి మెయిల్ హార్మోన్ అనేది యూస్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఫేషియల్ హెయిర్, గ్రోత్ ఆఫ్ బియర్డ్, అలాగే గ్రోత్ ఆఫ్ టెస్టిస్, ఇవన్నీ డెవలప్మెంట్కి అంటే ఇవన్నీ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. సో ఇవి డెవలప్మెంట్కి మనకి ఇక్కడ టెస్టోస్టిరాన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విచ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ ద ఫీమేల్ హార్మోన్ అండ్ వై ఇస్ ఇట్స్ కాల్డ్ సో? ఏ హార్మోన్ మనం ఫీమేల్ హార్మోన్ అని పిలుస్తాము, ఎందుకు అలా పిలుస్తాము? ఇక్కడ మనకి ఈస్ట్రోజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫీమేల్ సెక్స్ హార్మోన్. ఇక్కడ మనకి ఈస్ట్రోజన్ మనం ఇక్కడ ఫీమేల్ హార్మోన్ కింద చెప్తాం అనమాట. బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫీమేల్స్. ఇక్కడ కూడా ఇందులో కూడా మనకి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్కి ఫీమేల్స్లో డెవలప్మెంట్కి మనకి ఇక్కడ ఈస్ట్రోజన్ అనేది యూస్ అవుతుంది. ఏమేమి డెవలప్మెంట్కి యూస్ అవుతుంది అంటే వాయిస్ డెవలప్మెంట్కి, అలాగే ప్రొడ్యూస్ ఎగ్ సెల్స్, అలాగే ఓవమ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, ఇలాంటి సెక్సువల్ క్యారెక్టర్స్కి ఇక్కడ మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్కి, ఇలాంటి వాటికి మనకి ఇక్కడ ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది యూస్ అవుతుంది అనమాట. Why do doctors suggest some people to eat less sugar and starchy food in their diet? ఎందుకు డాక్టర్స్ కొంతమంది పీపుల్కి మనకి ఇక్కడ తక్కువ షుగర్ తీసుకోమని అడ్వైస్ ఇస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ డైట్లో స్టార్చీ ఫుడ్ అనేది తక్కువగా ఉండమని ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. డాక్టర్స్ సజెస్ట్ సమ్ పీపుల్ టు ఈట్ లెస్ షుగర్ అండ్ స్టార్చీ ఫుడ్స్ బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఏ డిసీజ్ కాల్డ్ ఏ డయాబెటీస్. ఎందుకు డాక్టర్స్ కొంతమంది పీపుల్కి లెస్ షుగర్ తీసుకోమని, లెస్ స్టార్చీ ఫుడ్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ మనకి ఎక్కువ తీసుకోవడం వల్ల అక్కడ ఏ డిసీజ్ అనేది ఫామ్ అవుతుందంటే సఫరింగ్ ఫ్రమ్ ఏ డయాబెటీస్ అనేది ఫామ్ అవుతుంది. అందువల్ల ప్యాంక్రియాస్ నుంచి సెక్రెట్ అయ్యే ఇన్సులిన్ అనేది నార్మల్గా ఉంటే మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కూడా నార్మల్గా అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే ప్యాంక్రియాస్లో ఉండే డ్యామేజ్డ్ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్, ఎప్పుడైతే ప్యాంక్రియాస్లో ఉండే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయో మనకు అక్కడ ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవ్వడం తగ్గుతుంది అనమాట. లో ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఇలా లో ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవ్వడం వల్ల మనకి ఇంక్రీజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఎందువల్ల అంటే ఆ బ్లడ్ కంటెంట్స్ గ్లూకోజ్, ఆల్రెడీ మనకి బ్లడ్లో గ్లూకోజ్ అనేది కలిసి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా బ్లడ్లో ఉన్న ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది లోలో ఉండి బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఇంక్రీజ్ అయిందో మనకి డయాబెటీస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ డయాబెటీస్ ఫామ్ అవడం వల్ల మనకి డయాబెటీస్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏంటంటే హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, అలాగే ఐ డిసీజెస్, అలాగే నెర్వ్ డిసీజెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అందువల్ల డాక్టర్స్ మనకి లెస్ షుగర్ అలాగే లెస్ స్టార్చీ ఫుడ్ తీసుకోమని ఎందుకు సజెస్ట్ చేస్తారంటే డయాబెటీస్ అనేది ఫామ్ అవుతుందని. నెక్స్ట్ డయాబెటీస్ పేషెంట్ని కంపల్సరీ లెస్ షుగర్ తీసుకోమని, లెస్ స్టార్చీ ఫుడ్స్ తీసుకోమని డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. ఇక్కడ మనకి ఎందుకు ఈ ఇన్సులిన్ అనేది తగ్గిపోతుందంటే మనకి ప్యాంక్రియాస్లో ఉండే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి అక్కడ ఇన్సులిన్ అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే మనకి లో అంటే డిక్రీజ్ అయిపోతుందో మనకి అక్కడ ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దానివల్ల మనకి డయాబెటీస్ అనేది ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల డాక్టర్స్ అనేది మనకి డయాబెటీస్ వాళ్ళని లెస్ షుగర్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హార్మోన్స్ ఇన్ యానిమల్స్. ఇందులో హార్మోన్స్ అలాగే
హార్మోన్స్ రిలీజ్ చేసే గ్లాండ్స్ అని, నెక్స్ట్ వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.